వారి రైతుల్లో చులకన చేసినటువంటి ఆడది ఎవరు కూతురు అడుగు? కొండమని పుట్టిన ఓలుగొండ రాజ్యం చాలా అవమానం అయిపోయినావురా. పండం ఎవరో కాదు, నా తోడు పుట్టిన చెల్లెలు. నా చెల్లెలకు నాకు 25 సంవత్సరాలు అవుతుందిరా. నోటి మాటలు లేవు, పోవడానికి దారులు కూడా అన్ని మోసపోయాయి. ఈ రోజున అటువంటి నీచురాల కుమార్తెకి దండపరం అవమానపలయ్యాం. ఈ విషయం నా ఓలుగొండలో తెలియక ఇక్కడ చిన్న ఉపాయం ఉంటే వెతుకో. అయ్యా రెడ్డి గారు, మనం ఇద్దరు గారు వచ్చేటప్పుడు మా అమ్మగారు నీకు ఒక మాట చెప్పింది. అవును, నీ చిన్న కొడుకు ఎంగరెడ్డికి పెళ్లి కాలేదన్నారు. అవును, ఇక్కడ చూస్తే నీ చెల్లి కూతురు నీ మేనభాగ్యం. అవును, ఇక్కడ ఏదో ఒకటి మీ చెల్లెలు కుప్పించో బేలిచ్చో మోసమైన చేసి నీ చెల్లి కూతురు నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేసుకున్నావు అనుకో. అవును, ఇక్కడ జరిగిన అవమానం మనకు తొలగిపోవనయ్యా. అయినా నా చెల్లెలు వచ్చే హరిమతము మేము చూడగా శివమతం ఇట్లా వద్ద పెట్టిస్తుందా? రెడ్డి గారు, నీకు మతం ముఖ్యమా మానవ ముఖ్యమా? ప్రస్తుతానికి మానవే ముఖ్యము. కాబట్టి ఇప్పుడే మనం శివమతము మార్చి హరిమతం చేరి ఎలాగలగో మోసం చేసి పొచ్చగిచ్చైనా మనం ఈ పెళ్లి చేసుకొని పోతేనే మనకు అవమానం తొలగును. అయితే ఆలస్యం ఎందుకు? తక్షణమే ఇక్కడే ఈ క్షణమని శివనామం పూర్తిగా తుడిచి నా చెల్లిని నమ్మించడానికి కదా నాములు. అవునయ్యా, 3 నామాలు పెట్టరా. నువ్వు పెట్టుకో, ఉండాలిలే. అయినా ఈ ఒట్టి చేతులు ఊపుకుంటూ పోతే నా చెల్లెలకు ముందే కోపము. 20 సంవత్సరాల నుంచి నా చెల్లెలకు ఏ పండుగ వచ్చినా కూడా పశువు కుంకుమ కానీ చీరలు కానీ ఏది కూడా నేను ఎత్తుకోపోయలేదు. ఈ రోజున ఇట్లే పోతే నా చెల్లెలు ఇంట్లో కూడా రాలేదు. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నా చెల్లెలు సొత్తులు వెండి బంగారు ఇలా చీరలు రవికలు అవన్నీ బండ్లు కట్టి బండ్లకు ఎనకింటి తోలుకొని వస్తాను పదా. అలాగే వెళ్దామా? అహం పూలు పళ్ళు బొట్లకు నిండా కాడవలారేటి దేశాయారేటి చెల్లెల కొండమ్మదేవి. ఏమనుకోకపోతే 2 మాటల్లో చెప్తానమ్మా. ఏం చెప్పనయ్యా? నా చిన్న కొడుకు వెంటకి పెళ్లి కాలేదు కాబట్టి నాకేమే ఎన్నో రాజ్యాలు తిరిగాం పెళ్లి సంబంధం కోసం. మేమిస్తాం నీ కొడుకు అనేవాళ్ళు. ఇక లాస్ట్ సంవత్సరంలో ఒక వార్త తెలిసింది నాకు. ఏమన్నాయా? నీ గర్భ ముందు ఒక కూతురు పుట్టిందని తెలిసినది. పుట్టింటే అందుకోసమని నీ చిన్న కుమార్తె చిన్నమ్ములు నా కొడుకు చేసుకుంటే ఇన్నాళ్ళు పాపతాపాలన్నీ వెళ్ళి ఈ దారులన్నీ కంపలు మలిచిపోయినాయి. పాల్గొండకు మా ఊళ్ళగొండకు పెళ్ళి 30 సంవత్సరాలు అయిపోయా నాకు. అవును, ఏమే ఆపద వచ్చేసారు అతగారితో విన్నారు ఈ పద్ధతి వచ్చారు మేలకొచ్చిన కానీ మేమే. అందుకే మా నీ కుమార్తెలు నా కుమారునికి పెళ్లి చేసుకుని అడగడానికి వచ్చారు. మంచి చట్టం మా అంటే ఊరికేనయ్యా. ఏమ్మా?
అవును. విరోధం కదా. అయితే ఆ, మీరు కొలిచే శివమతం ఏం కొలిచే హరిమతం అవును. ఇక్కడ అడ్డు వస్తున్నాయి అనమాట. నీ కుమార్తెని వాళ్ళంటే నేను ఏం చేయవలను? నా కూతురు ఎవరంటే ఆ. అంటే నా వాళ్ళని అడిగేసి ఆ. గోవింద గోవిందం చేస్తాను నా కూతుర్ను. గోవింద పలకాలి. నీకేం మర్చిపోయావా? ఎవరా? ఎప్పుడు ఎన్నాళ్ళేమ్మా నీ కూతురు పుట్టిందని తెలిసి ఆ, అంతగా మనం తెలిసి ఎన్నాళ్ళు ఇచ్చి నిలువున పెట్టి హరిని తెలుస్తాను నిజమా? ఇంకేమ్మా అవునన్నయ్యా. నా నేను పేరు చెప్పినట్టుగానే నా శివమతం వదిలి నీ హరిమతం తలుస్తున్నాను. నేను నిజమన్నయ్యా. ఈ పాలే కదవి, పాలే. పాల మీద చేయి చేయించున్నాను. ఆ, నీ కుమార్తెని ఇస్తావు కదా? ఖచ్చితంగా ఇస్తానన్నయ్యా. ఆ పెళ్లి ఎక్కడ చేద్దామమ్మా? మా ఇంటికి చేస్తే పాల్గొనాలని. ఏం ధైర్యం తలాలి నా చెల్లెలకి? ఇంకేమి ఏం తక్కువ ఎవరా? పెళ్లి నా మీద వేస్తుంది అనుకుంటే అందదు మనకు. పెళ్లి ఖర్చు అంతా నువ్వు భరిస్తావా? ఏం భయం లేదు నాకు. ఎంతగా భరిస్తా ఖర్చు. ఏమిరా ఖర్చు తట్టుకుంటుందా? ఏరా? 100 మంది వచ్చినా తట్టుకుంటుంది. ఏ లారీలకు వచ్చిన వాడు తట్టుకుంటాను. లారీలకు వచ్చిన వాడు. తెలిసిందా నాకు తెలిసిందా ఆ. తెలుసు అందుకు కదా. అయితే ఏ అందుకే ఏమే? ఏయ్ లోపల కొడుకు వెళ్ళి వారిని తీసుకొని పాల్గొనకు వస్తానమ్మా. ఉందన్నయ్యా. ఏ అందుకే ఎందుకు నువ్వు? చిన్నది నిన్ను ఏరుకోరు చేసుకున్నది అందుకు కాదే మన కరెక్ట్. మా సరేనయ్యా. మన రావడం వస్తుందన్నయ్యా. అవునమ్మా. ఒకటే శుక్రవారం కమ్మాలి, శనివారం ముహూర్తం. సరేలే. 5 గంటల లోపల అయిపోవాలి పెళ్లి. సరేనయ్యా. అలాగే వెళ్దామా? నా రావడం వస్తుంది. ఆహం సగం సగం సంతోషముతో నా ఎండిపోతాడు ఇవుడు. వచ్చింది మమ్మీ వదిన తీసుకో.